హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ముద్దపప్పు ఆవకాయ అన్నం. మామూలుగా ముద్దపప్పు ఆవకాయ అన్నం అంటే వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ముద్దపప్పు అలాగే ఆవకాయ పెట్టేసుకొని తింటాం కదండి. అలా కాకుండా కొంచెం వెరైటీగా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడివేడిగా తింటే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది టేస్ట్. అది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు కందిపప్పుకి 2 కప్పుల బియ్యం తీసుకోవాలండి. వాటిని కొంచెం శుభ్రంగా కడిగేసి వీటిని ఎక్కువసేపు నానబెట్టడానికి ట్రై చేయండి. అప్పుడు వెంటనే అంటే ఆ పప్పు ఉడకడానికి టైం పడుతుంది. ఇక్కడ 2 విజిల్స్ మాత్రమే పెడతాం కాబట్టి 1:8 రేషియోలో వాటర్ అనేది తీసుకోవాలి. అలాగే అందులో కొద్దిగా మనకి బాగా పండిన టమాటా, ఒక పెద్ద టమాటా వేసుకోవాలండి. అలాగే కొద్దిగా పసుపు వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని విజిల్ పెట్టేసుకోవడమే. ఇది కొంచెం మనం నానితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. తొందరగా సేమ్ మనకి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఒక 2 విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఆ విజిల్స్ 2 అయిపోయిన తర్వాత వాటిని ఒకసారి విజిల్ తీసేసి ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ కొంచెం నేను వాటర్ అనేది కొద్దిగా ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళీ కొంచెం ఉడికించుకున్నాను. లేకపోతే కొంచెం వాటర్ అనేది అంతా అయిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అందులో కొద్దిగా ఆల్రెడీ నెయ్యి వేసేసి పెట్టేసుకోవాలండి. ఇలా నెయ్యి వేసుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు పెట్టేసుకోవాలి, ఒక సైడ్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలండి. దానికను ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత అందులోనే మినప్పప్పు వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర అలాగే ఆవాలు అవి కొంచెం చిటపట్లాడిన తర్వాత ఇందులో మనకి ఎండుమిరపకాయలు కానీ లేకపోతే మజ్జిమిరపకాయలు కానీ ఏదైనా వేసుకోవచ్చు. మనం అంచుకొని తిన్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఎండుమిరపకాయలని ఒక 2 వరకు కట్ చేసి వేసాను. అలాగే కొంచెం క్రష్ చేసుకున్న వెల్లుల్లి అండి, మరి ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ క్రష్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. అది కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని వేసుకోవాలండి. ఇది పచ్చిమిర్చి కొంచెం వేగే వరకు ఇప్పుడు మనం ఆల్రెడీ ఊరగాయ పెట్టేసుకుంటాం, మామిడికాయ చట్నీ పెట్టుకుంటాం కదా, అందులో ఒక 2 స్పూన్స్ వరకు మనకి అన్నంకి తగ్గట్టు మామిడికాయ చట్నీ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ మా రైస్కి తగ్గట్టు నేను 2 స్పూన్లు అయితే మామిడికాయ చట్నీ తీసుకుంటున్నాను. అది కొంచెం మామిడికాయ చట్నీ ఆ మిరపకాయలకి అలాగే వెల్లుల్లికి పట్టే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. అందులోని ఇంగువ కూడా వేసుకోవాలండి. ఆ ఇంగువ వేసుకున్న తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని ఆ మామిడికాయ చట్నీ అంతా మగ్గే వరకు కొంచెం నూనె పైకి వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం ఉడికించుకున్న అన్నంని ఇందులో వేసేసుకోవాలండి, మనకు సరిపడా. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ మామిడికాయ చట్నీలో ఉంటుంది కాబట్టి చూసి అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోండి. అది అన్నం ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా ఉడకనించాలండి. ఉడికిన తర్వాత ఇందులో మనకి ఇంకొక చిన్న పని ఏంటంటే మన మామిడికాయ చట్నీ పైన ఉండే ఆవ నూనె ఉంటుంది కదా, దాన్ని కూడా కొద్దిగా వేసుకోవాలండి. చట్నీపై ఉండే తేలు ఉంటుంది కదా, ఆ నూనెని కొద్దిగా వేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. చివరగా ఏంటంటే మనకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇది ఉడకనవసరం లేదండి, జస్ట్ మనకు క్రంచీగా తగలాలి మనం తింటున్నప్పుడు. అసలైన టేస్ట్ అంతా దీనిలోనే ఉంటుంది. ఖచ్చితంగా కంపల్సరీగా మీరు ఆనియన్ అయితే ఈ రెసిపీలో యాడ్ చేయండి. అది స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మనం సర్వ్ చేసుకునేదండి. చాలా టేస్టీగా ఉంది, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను. నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.